బలం ఉంటే చెప్పాను కదా, గుర్తురాట్లేదు. రంజాన్ సందర్భంగా ఈ రోజు ముస్లిం సోదరులందరూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలు మన మిత్రుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు ప్రత్యేకంగా వచ్చి ఈ హలీం సెంటర్ ఓపెన్ చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే గత 10-20 సంవత్సరాలుగా బాషీ గారు విశాఖపట్నంలో క్వాలిటీ హలీం ఇస్తూ, ఎందుకంటే హలీం అనేది ఫిజికల్ గా చాలా బలమైనది, అంతేకాకుండా అందులో పౌష్టికాహారం చాలా ఉంది. మటన్, అలాగే ఘీ, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి జనరల్ గా ఏ ఆహారం కూడా బలం అంటే రుచిగా ఉండదు, రుచిగా ఉంటే బలం ఉండదు. కానీ హలీంలో రెండు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరికి కూడా చాలా బలమైన పదార్థం. ముఖ్యంగా దీనికి కుల మతాలకు అతీతంగా ఎవరైతే న్యూట్రిషియస్ ఫుడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హలీం తినడం చాలా అవసరం. ఎందుకంటే కరోనా తర్వాత ప్రజల్లో వీక్నెస్ అనేది ఎక్కువైంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బలమైన ఆహారం హలీం అనేది చాలా అవసరం. కాబట్టి ఇటువంటి సెంటర్ పెట్టడం ద్వారా, ముఖ్యంగా హైదరాబాద్ లోనే దొరికేది, అటువంటిది ఈ రోజు విశాఖపట్నంలో కూడా హైజీన్ హలీం దొరుకుతుంది. కాబట్టి దీనికి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చి ఓపెన్ చేసి అందరిలో కూడా ఒక అవేర్నెస్ కలిగించి న్యూట్రిషియస్ ఫుడ్ తినడం వల్ల లాభాలు ఏంటి, దానివల్ల ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడబడుతుంది, దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనం ఫిజికల్ గా స్ట్రెంగ్తన్ గా ఎలా ఉండాలనే విషయాల మీద అవగాహన కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హలీం అనే పాయింట్ లజిస్పిస్తాని ఎంతో హైజీన్ గా పెడుతున్నారు. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తద్వారా మంచి హెల్త్, మంచి ఆనందం, ఎందుకంటే ఫ్యామిలీస్ తో కూడా వచ్చి కూర్చోవచ్చు. తద్వారా మీరు ఒక మంచి హెల్త్, ఒక మంచి అట్మాస్ఫియర్ గా ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఇక్కడ మత సామరస్యం కూడా హలీం తినడంలో ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా లైక్ చేసే ఈ యొక్క హలీంని అందరూ కూడా కలిసి తినడం అనేది ఒక మంచి సందేశం. ఎందుకంటే విశాఖపట్నం భారతదేశంలోనే ఒక గొప్ప మత సామరస్యానికి ఒక మంచి సందేశం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 కొండల మీద మసీదు, అలాగే చర్చి, అలాగే గుడి ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే ఆ 3 అక్కడ కలిసి ఉన్నాయో, మూడు ప్రాంతాల ప్రజలు కూడా, 3 వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉండడం అనేది ఒక గొప్ప సందేశం. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మన వంశీకృష్ణ యాదవ్ గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా పెద్దలందరూ వచ్చి దీనికి ఎంకరేజ్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.